మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ కార్డియాలజిస్ట్ ముఖర్జీ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా సడన్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. సో యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా చూస్తున్నాం. అయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీ హార్ట్ కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటారు? అంటే ఈ ప్రశ్నకి సమాధానం సాధ్యమైనంత వరకు అందరికీ తెలుసు, మీ ప్రేక్షకుల్లో కూడా అందరికీ తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే పాటించరు, అందువల్లనే ప్రాబ్లం వస్తుంది. సో ఒక్కటే ఒక్క లైన్లో చెప్పాలంటే, మనకి తెలిసిన విషయాలు, మనకి గుండెకి ఆరోగ్యకరమైన విషయాలు, మనకి తెలిసినవి మనం ఖచ్చితంగా పాటిస్తే 90% వరకు హార్ట్ అటాక్లు రాకుండా కాపాడుకోవచ్చు. అయితే ఏంటివి? ఒక చిన్న బ్రీఫ్గా రీక్యాప్ చేసుకుంటే, మనం ఆహారం సరిగ్గా తీసుకోవడం, వ్యాయామం రెగ్యులర్గా చేయటం, తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం, బరువు కంట్రోల్లో పెట్టుకోవడం, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని నియంత్రణలో పెట్టుకోవడం, వ్యసనాలకి దూరంగా ఉండటం, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వాటికి దూరంగా ఉండటం, తర్వాత నిద్ర సరిగ్గా పోవడం. సో ఇవన్నీ మనం గనక పాటించినట్లయితే, ఎక్కువ లేవు, ఒక 10 ఖచ్చితంగా తెలుసు మనకి. ఇవన్నీ పాటించాలని మనకు ఖచ్చితంగా తెలుసు. సో కానీ మనం ఆహారం దగ్గరికి వెళ్ళగానే మనం కొంత మేరకు స్వే అయిపోతాం. సో అందువలన ఆ కంట్రోల్ తప్పడం వల్లనే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు కూడా, నిన్ననే ఒక ఆయన వచ్చారు చెకప్ కోసం. మా తోడల్లుడు చనిపోయారండి గోవాలో, అందుకోసం నేను చెకప్ చేసుకోవడానికి వచ్చాను. అవునా, ఏంటి గోవాలో హాస్పిటల్కి వెళ్ళేదాకా టైం దొరకలేదా అంటే, లేదండి ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఆ ఇంజెక్షన్ తీసుకుని వాడు పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంటే దారిలో చనిపోయారు, అందుకని భయపడి నేను చేయించుకుంటున్నాను. యంగ్ ఆయన చనిపోయిన, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏం సార్ ఆయనకి ఏమైనా బీపీ ఉందా అంటే, లేదు సార్. షుగర్ ఏమైనా ఉందా అంటే, లేదు సార్. ఆయనకి ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉందంటే, లేదండి. ఆయన ఏంటి ఎక్సర్సైజ్ చేయరా, లేకపోతే బరువు ఎక్కువగా ఉన్నారా అంటే, లేదండి ఆయన చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, ప్రతిరోజు 1 గంట పరిగెడతాడు, తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటాడు, అసలు డ్రింక్ చేయడు, అసలు చాలా జాగ్రత్తగా ఆహారం తీసుకోవడం కూడా. స్మోకింగ్ చేస్తారని, అవునండి చేస్తారు. అంటే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్మోకింగ్ అనేది ఒక్కటి మీరు చేస్తున్నట్లయితే రిస్క్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈయనకి ఈయనేమో అంత బాగా ఎక్సర్సైజ్ చేయట్లా, ఏమి చేయట్లా, కానీ ఈయన గుండె ప్రాబ్లం ఏమి లేదు, ఈయన స్మోకింగ్ చేయట్లా. కాకపోతే మనకు తెలిసినవి అన్నీ పాటించాలి. ఏదో నేను ఇవన్నీ పాటిస్తున్నాను, నేను వెజిటేరియనే తింటాను, నేను లేకపోతే నేను డ్రింక్ చేయను, నేను వ్యాయామం చేయను, చేస్తాను రెగ్యులర్గా అని స్మోక్ చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా నేను అన్నీ బాగున్నాయి, నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను, నాన్ వెజ్ తిన్ను, బట్ నేను ఎక్సర్సైజ్ చేయను, ఖాళీగా కూర్చుంటాను అన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే మనకు తెలిసిన విషయాలు అన్నీ కూడా మనం 100% పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంది. అయితే జనరల్ గా ఎలాంటి ఫుడ్ మెయింటైన్ చేయాలి అంటారు? ఫుడ్ విషయానికి వస్తే, ఇది కూడా మళ్ళీ అందరికీ తెలిసిందే, ఏం పెద్ద తెలియకపోయిన విషయం లేదు. ప్రపంచంలో అన్నిటికన్నా వరస్ట్ పాసిబుల్ ఫుడ్ ఏంటి అని అంటే, హై కార్బోహైడ్రేట్ ఉండి హై ఫ్యాట్ ఉండే ఫుడ్ అన్నిటికన్నా వరస్ట్ పాసిబుల్ ఫుడ్. అంటే మీరు అన్నం పెట్టుకున్నారు, ఎక్కువ అన్నం పెట్టుకున్నారు, దాంట్లోకి బాగా ఆయిల్లో ఫ్రై చేసిన చికెన్ ఎక్కువ తీసుకుంటున్నారు, దాంట్లోపల మళ్ళీ నెయ్యి వేసుకున్నారు, ఇట్లా తింటున్నారు అనుకోండి. అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంది, మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఇలాంటి ఫుడ్, లేకపోతే బిర్యానీ ఉంది, బాగా ఆయిల్ చేసి బిర్యానీ చేశారు, దాంట్లో కార్బోహైడ్రేట్ ఉన్నాయి, ఫ్యాట్ ఉన్నాయి, 2 ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లాంటిది వర్స్ట్ పాసిబుల్ ఫుడ్. అంటే మనకి పాతకాలంలో చెప్పింది ఏంటంటే, కార్బోహైడ్రేట్ కొంత మేరకు పర్వాలేదు, ఫ్యాట్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు, దానివల్ల హార్ట్ ప్రాబ్లం వస్తున్నాయి అని అంటే, ప్రజలు ఏం చేశారంటే ఆహారం ఎక్కువగా అవైలబుల్ ఉండేటప్పటికి ఫ్యాట్స్ అవాయిడ్ చేస్తూ కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తీసుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల మళ్ళీ పెరుగుతూనే వచ్చినాయి లైఫ్ స్టైల్ డిసీజెస్. అర్థం ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేసుకొని ఫ్యాట్స్ కూడా లిమిట్ చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. మరి ఇంకేం తినాలి? ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఎక్కువ తీసుకోవచ్చు. సో అలా చేస్తుంటే మనకి గుండె జబ్బులు తగ్గే అవసరం. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చాలామంది హెల్త్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, కార్డియాలజిస్టులు కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫ్యాట్ మంచిది, కార్బోహైడ్రేట్ చెడ్డది, అందుకని అన్నం తక్కువ తినండి, ఫ్యాట్ ఎక్కువ తినండి అని చెప్తుంటే ఏమవుతుందంటే, వీళ్ళు ప్రజలు అన్నం తగ్గించకుండా ఫ్యాట్స్ తినడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే నెయ్యి బాగా వేసేసుకుంటారు, కొబ్బరి నూనె బాగా తినేస్తారు, లేకపోతే మనం అన్ని ఏదో ఐస్ క్రీమ్స్ ఓకే తినేయచ్చు అనమాట, మటన్ తినేయచ్చు అనమాట. అంటే ప్రీవియస్గా మనం ఏమేమి వద్దని చెప్పామో అవన్నీ వీటితో డేంజర్ లేదు అని చెప్పడం వల్ల, ఆల్రెడీ తింటున్నప్పుడు వాటిని ఎక్కువ తినడం వల్ల ఇంకా డిసీజ్ పెరిగే అవకాశం ఉంటుంది.
మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లో కార్బోహైడ్రేట్స్ తో కొంత మేరకు ఫ్యాట్ తిన్నా కూడా ప్రమాదం లేదు అనేది కొన్ని స్టడీస్ లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఎలా ఉంటుందో దేవుడికి ఎరుగు, బట్ షార్ట్ టర్మ్ లో. అదేవిధంగా మనం హై కార్బోహైడ్రేట్ తింటున్నప్పుడు ఫ్యాట్ తక్కువ తినాలి. సో మనం హై కార్బోహైడ్రేట్ తింటాం, హై ఫ్యాట్ తింటాం అని అంటే మాత్రం హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ జనరల్ మీరు నూనెలో వేపిన పదార్థాలు ఎక్కువ తినకూడదు. బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాలు, చిప్స్, బూందీ, వడియాలు, మిక్సర్ ఇట్లాంటివన్నీ రోజు అట్లాగే తింటా ఉన్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది, వాటితో ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా మటన్ ఎక్కువ తినటం మంచిది కాదు, రెడ్ మీట్ ఎక్కువ తినటం మంచిది కాదు. చికెన్ కానీ ఫిష్ కానీ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు. సో హోల్సమ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మన హోల్ గ్రెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రూట్స్ కానివ్వండి, ఎప్పుడైతే హోల్సమ్ ఫుడ్స్ అవి తీసుకోవడం మంచిది. ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం అనుకోండి, చిప్స్ తీసుకోండి, బర్గర్స్ తీసుకోండి, పిజ్జాస్ తీసుకోండి, మీకు నిలవండిపోయే వస్తువులు ఇలాంటివి తీసుకున్నారనుకోండి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంతేగాని ఇప్పుడు ఎవరో ఒక తినమన్నారు, అవిసె గింజలు తినమన్నారు, లేకపోతే ఇంకొకటి సొరకాయ జ్యూస్ తాగమన్నారు, దీంతో అంతా బాగా అయిపోతుంది అనుకుంటా, లేకపోతే ఒక ఆయన తమలపాకు లోపల కొద్దిగా యాలకులు వేసుకోండి, లవంగాలు వేసుకోండి, కొంత అల్లం వేసుకోండి, 3 కలిపి తినండి, ఇట్లాంటివి ఏవి నమ్మకండి. మనం తినే దాంట్లో ఏది మంచిది ఏది చెడుదు అనేది మీకు చూడగానే తెలిసిపోతుంది. చిన్న బండ గుర్తు ఏంటంటే బాగా రుచికరంగా ఉంది అని అంటే అది అంత గొప్ప ఆహారం కాదు. కొంచెం ఒక మాదిరిగా ఉంది అని అంటే ఇది మంచి ఫుడ్. అంటే మీరు కాకరకాయ చూశారు, పెద్దగా తినబుద్ధి కావట్లేదు, ఇదే మంచి ఫుడ్. మీరు చక్కెర పొంగల్ చూశారు, బాగా తినబుద్ధి వేస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే సార్ మన హార్ట్ వీక్ అవుతుంది, మనకు త్వరలో హార్ట్ అటాక్ వస్తుంది అనేసి మనకు జనరల్ గా సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి సార్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటారు? అంటే హార్ట్ అటాక్ వస్తుందని చాలా మందికి ముందు నుంచే తెలియదు. మీరు చూసుంటారు, చాలా మంది జిమ్ లో చేసుకుంటా పాపం హ్యాపీగా పెళ్లిల్లో డాన్స్ చేసుకుంటా సడన్ గా చనిపోతున్నారు. మరి వార్నింగ్ సైన్స్ ఏముంటాయి? కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి, కొన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అవి చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1, గుండెల్లో నొప్పి నడిస్తే పెరగడం. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఛాతీకి మధ్య భాగంలో ఉండి నడిస్తే పెరుగుతూ ఆగిపోతే తగ్గుతుంది అని అంటే అది గుండెకి సంబంధించిన నొప్పి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి గుండె నొప్పి అని ఇట్లాగే వస్తుంది, నడిస్తే ఎక్కువ అవుతుంది, కానీ ఇంకాస్త నడిస్తే తగ్గిపోయి ఇక తర్వాత రాదు. దాన్ని స్టార్టప్ యాంజైనా అంటారు. అది కూడా గుండెకి సంబంధించింది. అంటే వీళ్ళేంటంటే నడక మొదలు పెట్టినప్పుడు నొప్పి వస్తుంది, ఒక రౌండ్ వేసిన తర్వాత అట్లాగే కంటిన్యూ చేస్తారు, చేసినప్పుడు ఇంకా నొప్పి ఉండదు. వాళ్ళు అనుకుంటారు ఇదిగో డాక్టర్ గారు చెప్పారు నడక ఎక్కువ చేస్తే నొప్పి రాలేదు కదా, అందువల్ల ఇది గుండెది కాదేమో అని. కానీ ఫస్ట్ వస్తుంది, అది స్టార్టప్ యాంజైనా అంటారు. అది కూడా యాంజైనా. షుగర్ ఉన్న వాళ్ళు మనకి మంట కూడా గుండెకి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చనిపోవడానికి ఫ్రీక్వెంట్ కారణం ఏంటి అని అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేట్గా హాస్పిటల్కి వెళ్ళడం. ఎందుకు లేట్గా వెళ్తారు అంటే అది గుండెకి సంబంధించిన నొప్పి కాదేమో అనుకొని లేట్గా వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అని అనుకుంటారు. గ్యాస్ ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటారు అని అంటే మనకి గుండెల్లో మంట గ్యాస్ అనుకుంటాం మనం. గుండెల్లో మంట గుండెకి సంబంధించిన ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. అందుకే ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళలో నార్మల్గా మనం చెప్పిన విధంగా మనం పట్టుకున్నట్టు లేకపోతే నొక్కినట్టుగా నడిచినప్పుడు ఎక్కువ రాకుండా కాకుండా కొంత మంటలాగా ఒక రకమైన గ్యాస్ లాగే వస్తుంటుంది. అందుకని ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు లేకపోతే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా కొత్త రకమైన మంట కానీ కొత్త రకమైన నొక్కినట్టు ఉండటం కానీ ఏదన్నా సిమ్టమ్స్ చెస్ట్లో కనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇంకొక ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే నడుస్తున్నప్పుడు కళ్ళు తిరగడం. అంటే కొంతమందికి నడుస్తున్నప్పుడు సడన్ గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, యంగ్ పీపుల్ కొని. కొంతమంది పడిపోతారు కూడా, చిన్న ఫెయింటింగ్ లాగా అయిపోతే తర్వాత వెళ్ళిపోయి నార్మల్ గానే ఉంటారు. వాళ్ళు పెద్ద పట్టించుకోరు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఇంపార్టెంట్ గా చూపించుకోవాలి. నడిచినప్పుడు కళ్ళు తిరగడం కానీ నడిచినప్పుడు నొప్పి రావటం కానీ చాలా ఇంపార్టెంట్ విషయంగా భావించాలి. అంతేవిధంగా కాళ్ళకి వాపులు రావటం కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాళ్ళకి వాపులు వస్తున్నా కూడా మనం ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ ఒకటే కాలుకి సడన్ గా వాపు వచ్చింది అనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కాళ్ళ లోపల రక్తం గడ్డలు కట్టి అవి ఊపిరితిత్తులకు వెళితే పల్మనరీ ఎంబాలిజం అనే మేజర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కాళ్ళ వాపులను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అసలు గుండెకి సంబంధించినంత వరకు ఒక 5-6 సిమ్టమ్సే ఉంటాయండి. ఛాతీలో నొప్పి రావటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, కళ్ళు తిరగటం కానివ్వండి, గుండె దడ రావటం కానివ్వండి, లేకపోతే కాళ్ళ వాపు రావడం కానివ్వండి, ఇవే ఉంటాయి సిమ్టమ్స్. వీటిని నెగ్లెక్ట్ చేయకుండా కొంత మేరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇందులో ఏది వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేపించేసుకొని అది అవునా కాదా గుండెకి సంబంధించిందని చూసుకుంటే సరిపోతుంది.